హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు ఆఫ్టర్నూన్ షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ పూజ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను, చూడండి. మార్నింగ్ కాలువ స్నానం చేసిన తర్వాత ఇంకా రథసప్తమి పూజ అయితే చేసుకున్నాం కదా. మార్నింగ్ తడి బట్టలతో కాలువ దగ్గర ఉన్న టెంపుల్స్ని అయితే దర్శించుకోలేదండి. సో ఇంక ఇప్పుడైతే దర్శించుకుందామని వచ్చాము. కాలువ దగ్గర రీసెంట్గా అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అనంత పద్మనాభ స్వామి వారు ఎంత అందంగా ఉన్నారో బంగారపు వర్ణంలో. ఇక్కడ రాయి చెట్టు, యాప చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు దగ్గర ఈ అనంత పద్మనాభ స్వామి వారిని అయితే ప్రతిష్ఠించారు. ఈ కాలువ దగ్గరకు వస్తే చాలు మొత్తం దేవుడి దర్శనాలన్నీ చేసేసుకోవచ్చండి. అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. సో అలాగే అనంత పద్మనాభ స్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు కదా. చవితి అయిన తర్వాత వస్తుంది ఆ పూజ. ఇలా చెట్టు కింద చేసుకోవాలా? నది ప్రవహించే దగ్గర చెట్టు ఉన్న చోట చేసుకో. అందుకనేసి ఇంకేళ్ళు అనంత పద్మనాభ స్వామిని ఇక్కడ పెట్టేశారా? ఆవిడ 14 సంవత్సరాలు చేసేసుకుందా. లాస్ట్లో ఇంకా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఏంటి? మరి ఇది పూజ చేసుకు మామూలుగా ఆవిడ వేరే చోట చేస్తున్నారు, మామూలు విగ్రహం పెట్టుకున్నారు అంతేనా? ఏ పూజలైనా సరే మనం ఇంట్లో చేసుకుంటాము, లేకుంటే టెంపుల్స్కి వెళ్ళి చేసుకుంటాం కదండి. కానీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ నది ప్రవహించే చోట ఆ గొట్టుపై చెట్టు కింద చేసుకోవాలంటండి. మనం పూజ చేసుకునే ప్లేస్లో పక్కన నది ప్రవహిస్తూ ఉండాలంట. అది కూడా చెట్టు కిందే చేసుకోవాలంటండి. సో అలా 14 సంవత్సరాలు చేసుకోవాలంట అనంత పద్మనాభ స్వామి వారి పూజ. అది కూడా ప్రతి సంవత్సరము వినాయక చవితి అయిన తర్వాత వస్తుందంటండి ఆ పూజ చేసుకునే తిథి. అంటే మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో అలా ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి అవ్విన తర్వాత ఏంటండి, ఇలా మా ఊర్లో ఎవరు 14 సంవత్సరాలు నది ప్రవహించే చోటకి వెళ్ళి ఈ అనంత పద్మనాభ స్వామి వారి పూజ అయితే చేసుకున్నారంట. సో వాళ్ళైతే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదండి, వేరే వాళ్ళైతే ప్రతిష్ఠించారు. సో ఈసారి అలాంటి పూజ ఏదైనా చేసుకోవాలంటే కనుక ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అన్నట్టుగా మా ఆడబడుచు నేను మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఒక పక్కనే కాలువ ప్రవహిస్తుంది, అలాగే ఇక్కడ యాప చెట్టు, రాయి చెట్టు కింద అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతిష్ఠించారు కదండి. సో ఏదో మనం ఫోటో తీసుకువెళ్ళి నది ప్రవహించే చోట చెట్టు కింద కూర్చొని చేసుకునే కంటే కూడా ఇక్కడే స్వామివారి విగ్రహం ఉంది, ఇక్కడే పూజ అయితే చేసుకోవచ్చు అన్నట్టుగా మేము మాట్లాడుకున్నాము. అటు నుంచి అటు బుడతల మావిడి దగ్గరికి అయితే వెళ్ళామండి. బుడతల మావిడి దగ్గర సూర్య భగవానుడికి పూజలు, అలాగే శ్యామలా నవరాత్రులు కూడా జరుగుతున్నాయనేసి అయితే చెప్పారు. సర్లే ఇంక ఈరోజు ఇంట్లో పూజ త్వరగా అయిపోయింది కదా, మనం కూడా వెళ్ళి సూర్య భగవాన్ని అక్కడే దర్శించుకుందాం అనేసి అయితే వెళ్ళామండి. సో అక్కడ పూజ వచ్చేసి 10 రోజులకి 3000 అంటండి. అంటే రోజుకి 300 అంట. మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజలో పాల్గొనవచ్చు అని చెప్పారు. అలాగే రథసప్తమికి ప్రత్యేక పూజలు అయితే చేశారండి. ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి మార్నింగ్ పూజ రాయిపించుకున్న వాళ్ళు 5 కల్లా అక్కడికి వెళ్ళి నదీ స్నానం చేసి 8 లోపు అక్కడ పాలు పొంగించుకోవాలంటండి. ఒకళ్ళం ఇంట్లో పాలు పొంగించుకుంటేనే రథసప్తమికి ఎంతో బాగుంటుంది కదా. అలాంటిది ఒకే చోట ఆవు పిడకలతో దాలి వేసి ఇంతమంది మహిళలు పాలు పొంగిస్తే చూడడానికి కలల వైకుంఠంగా ఉంటుందండి. సో నేనైతే మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకోవటం వల్ల, అంటే రథసప్తమి పూజ కాబట్టి అందరం ఇంట్లో చేసుకుంటాం కదా, సో అందుకే మార్నింగ్ ఇక్కడికైతే రాలేకపోయామండి. కానీ తర్వాత షార్ట్ వీడియోస్లో చూశాను, చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో పోస్ట్ చేశానండి. మా ఫ్రెండ్ వాళ్ళైతే షూట్ చేశారు మార్నింగే. వాళ్ళు కూడా ఇక్కడైతే 10 డేస్ పూజలు అయితే రాయిపించుకున్నారు. డైలీ కూడా వచ్చి పూజలు అయితే చేసుకునేవారండి. మార్నింగ్ టైంలో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు అయితే చేసేవారు. అలాగే ప్రతి ఒక్కరు దంపతులు అయితే వెళ్ళి ఆ పూజల్లో పాల్గొనేవారండి. తర్వాత హోమాలని, ఈవినింగ్ టైంలో హారతులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజలు అయితే చేసేవారు. ప్రతిరోజు కూడా మహిళలందరూ కూడా ఆదిత్య హృదయం చదవటం ఇలా అయితే చాలా బాగా చేశారండి. ఆ 10 డేస్ కూడా పూజలు. మేమైతే 2 డేస్ వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఊరికైతే వచ్చేసామండి. కానీ పూజ రాయిపించుకోలేకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి మనం పూజల్లో పాల్గొనవచ్చు. మేము పూజలు రాయిపించుకోలేనప్పటికీ కూడా 2 డేస్ అయితే వెళ్ళాము. ప్రతి పూజలోని పాల్గొన్నామండి. అంటే పూజలు రాయిపించుకున్న వాళ్ళు గోత్రనామాలు అవన్నీ కూడా పూజారి గారు అయితే చదువుతారు కదా డైలీ కూడా. మనం నార్మల్గా పూజ చేసుకుంటాము, గోత్రనామాలు అలాంటివి ఏమి చదవరు కదా, అంటే మనం నిత్య పూజ రాయిపించుకోలేదు కాబట్టి. కానీ ఆ రోజు రథసప్తమి కదా, ప్రతి ఒక్కరు కూడా రథాలు అయితే చేసి తీసుకొచ్చారు. ఇంకా పరవాన్నం వండిన తర్వాత ఇక్కడ కలసం పూజ ఇవన్నీ కూడా చేయించారండి. అంటే ఆ రోజు రథసప్తమి పూజతో పాటు కానీ సూర్య భగవానుడు కళ్యాణం కూడా చేయించారండి.
చేశారండి. ఇక్కడున్న దంపతులందరూ కూడా ఆ రోజు సూర్య భగవానుడి కళ్యాణం కూడా చేశారు. చాలా బావుందండి. మేము నిజంగా వెళ్ళటం ఎంతో అదృష్టం అనిపిచ్చింది మాకు. ఎందుకంటే నార్మల్‌గా ఇలాంటి పూజలు చేపించుకుంటే చాలా మంచిది. ఎంతో అదృష్టం ఉంటే గాని ఇలాంటి పూజల్లో పాల్గొనలేము. కానీ అలాంటి పూజలు మనం రాయిపించుకోలేనప్పటికీ కూడా చూడ్డానికి చాలా అదృష్టం చేసుకోవాలండి. నిజంగా ఇంతమంది ఒకే చోట సూర్యభగవానుడికి పాలు పొంగించి, ఇంతమంది చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం చేయించి, అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి వస్త్రాలను ధరించొచ్చారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! లేడీస్ అందరూ కూడా అనేక రకాలైన రెడ్ కలర్ శారీస్ అయితే కట్టుకున్నారు. మొత్తం అంతా కూడా రెడ్డిష్‌గా కలర్‌ఫుల్‌గా భలే అనిపించిందండి. సో, ఇప్పుడు గణపతి పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు చెప్పాను కదా! సూర్యభగవానుడికి ఆజ్ఞం అయితే సమర్పిస్తున్నారు. సో, దానికోసం అక్కడ చెంబులు, అలాగే ఒక గరిటెలు, ప్లేట్లు వాళ్ళే ఇచ్చారండి. పూజలు రాయిపించుకున్న వాళ్ళు డైలీ వస్తారు కదా! డైలీ వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా చెంబులు, గరిటెలు అన్నీ కూడా రాగి పాత్రలు అయితే సిద్ధంగా ఉంచారు. వాటితో వాళ్ళు నీళ్లు పట్టుకుని అక్కడికి వెళ్తే అందులో నువ్వులు, కొన్ని రకాల ద్రవ్యాలు, గరిక, పువ్వులు ఇలా కొన్ని అయితే అన్ని రకాలు వేస్తున్నారండి. వేసి వచ్చిన తర్వాత స్వామివారికి సమర్పించాక అప్పుడు వీళ్ళ చేత రథసప్తమి పూజ చేపించి, రథాన్ని లాగించి తర్వాత స్వామివారికి కళ్యాణం అయితే చేయించారు. అంటే సూర్యభగవానుడి కళ్యాణం అండి. నేనైతే ఫస్ట్ టైమ్ చూసాను సూర్యభగవానుడి కళ్యాణం. ఇలా దంపతులందరూ కూడా చాలా చేసుకున్నారు. సో, అలాగే అక్కడ యాగశాల కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్లి దర్శించుకున్నామండి. ఆ రోజు ఇదంతా కూడా మన ఛానల్‌లో లైవ్ ఇచ్చాను. చూసే ఉంటారు చాలామంది. సో, చూడకపోతే లైవ్ కూడా లింక్ ఇస్తానండి. సేమ్ ఈ వీడియోలాగా ఉంటది లైవ్ కూడాని. అంటే లైవ్‌లో ఉన్నవి కొన్ని ఈ వీడియోలో ఉండవు. ఈ వీడియోలో ఉన్నవి లైవ్‌లో ఉండవమాట. సో, ఇక్కడ మా చిన్న ఆడపడుచు గారు మనవడండి. వీటితోటి ఆ రోజు భలే ఆడుకున్నాము. సో, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నమ్మ ఇద్దరు కూడా పూజలో కూర్చున్నారు. సర్లే ఇంకా వాడికి అక్కడ చిరాకుగా ఉంటది కదా! చిన్న పిల్లలు కదండీ! కొంచెం అటు ఇటు ఎత్తుకు తిప్పితే ఆడుకుంటాడు కదా అనేసి ఒక పక్క నేను వీడియో షూట్ చేసుకుంటేనే వాడిని ఎత్తుకుంటూ అన్నీ కూడా తిరిగామండి. సో, వాడైతే ఎంత అల్లరి చేశాడోనండి పాపం. అంటే వాడికి మేము కొత్త కదా! అలవాటు లేకపోవటం వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చేయమని నేను ఇవ్వటం లేదనేసి నా జుట్టు పట్టుకు పీకేసి చాలా అల్లరి చేశాడండి. సో, ఆల్రెడీ లైవ్‌లో కూడా వాడితో మాట్లాడినవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పూజ వీడియో షూట్ చేస్తూనే వాడితో ఆడినవన్నీ కూడాని. లైవ్ కూడా చాలా బావుంటది చూడండి. ఇంకా గణపతి పూజ అంతా కూడా పూర్తయింది కదా! చెంబుతో వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళి అందరూ వాటర్ అయితే తెచ్చుకుంటున్నారు. అలాగే అక్కడ పాలు కూడా ఇస్తున్నారండి. అంటే ఇంకా గణపతి పూజ అయిన తర్వాత మార్నింగ్ నుంచి కూడా ఏం తినకుండా ఉన్నారు కదా! కొంచెం పాలైతే తాగొచ్చు అన్నట్టుగా అక్కడైతే పాలిస్తున్నారు. సో, నేను చెప్పాను కదండీ! ఇక్కడ చెంబుల్లో కొన్ని రకాల ద్రవ్యాలైతే వేస్తున్నారు. నువ్వులు, గరిక, అలాగే రైసు, నెక్స్ట్ ద్రవ్యం అండి. అది మంచి స్మెల్ వస్తుంది. జవ్వాది, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ పొడి చేసుంటారు. ఆ పొడైతే ఆ వాటర్‌లో వేస్తున్నారు. ఆ వాటర్ మంచి తీర్థం వాసన వస్తది కదా! అలా వస్తుందన్నమాట. సో, చూసారు కదా! ఇలా చెంబుల్లో అన్నీ అయితే ద్రవ్యాలు వేసి ఇచ్చిన తర్వాత అవే సూర్యభగవానుడికి 12 ఎన్నో ఏవో చెప్తున్నారండి. చెప్పిన తర్వాత మనం సమర్పించడమే మాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇంకా అవన్నీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా అందరూ కూడా పూజలో అయితే కూర్చున్నారండి. నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ శుభమస్తు శ్రీ మహాగణాధిపతయ నమ. ఆడవారి చేత కూడా ఆచమనం చేయించండి పర్వాలేదు. శుభమస్తు శ్రీ మహాగణాధిపతయ నమ. ఆచమ్యావం కేశవాయ నమ నారాయణాయ నమ మాధవాయ నమ. ఈ వీడియోకి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఇప్పటివరకు చాలా వరకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను కదా! ఎందుకంటే చాలా వరకు అప్పుడు పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. గణపతి పూజ అయ్యింది. తర్వాత ఈ వాటర్ ఇవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళారు కదా! సో, ఇక్కడ నుంచి అక్కడక్కడ పూజారి గారు ఈళ్ళకి చెప్పే మంత్రాలు చేయించడం అన్నీ కూడా అక్కడక్కడే మ్యూట్ చేయకుండా వాయిస్ అయితే పెడుతూ ఉంటానండి. సో, అలాగే ఇక్కడ పూజ అయితే జరుగుతుంది కదా! ఈలోపు మేము యాగశాలలో ఉన్న స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వచ్చాము. అమ్మవారండి. అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేసి ఒక్కొక్క రకం పువ్వులతో, కూరగాయలతో ఒక్కొక్క రోజు అలంకరణ అయితే చేశారు. శ్యామల అమ్మవారు మాట. అమ్మవారైతే ఎంత నిండుగా కళగా ఉన్నారోనండి. సో, ఆ యాగశాల లోపలికి ఎవరు వెళ్ళకూడదు మాట. సో, పూజారుల వరకునే వెళ్ళాలి. మొత్తం అంతా కూడా చక్కగా ఆవు పేడతో అలికి ఎంతో అందంగా స్వామివారి చెంకు చక్ర నామాలు వేసి అలంకరణ అయితే చేశారు. అలాగే ఒక పక్క శివయ్య అయితే ఉన్నారు. ఒక పక్క శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాన్ అండి. ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే ఇక్కడ కూడా స్వామివారికి ఇరువైపులా చెంకు చక్ర నామాలు అయితే వేసి ఎంతో బాగా అలంకరణ అయితే చేశారండి. నిజంగా అలంకరణ చూస్తుంటే వీడియోలో అంత క్లారిటీగా లేదు కానీ
నార్మల్‌గా చూస్తే ఎంత బాగా అనిపించిందోనండి. ఇంక ఈవినింగ్ టైంలో హారతులు ఇస్తుంటే నిజంగా లైట్‌లన్నీ ఆఫ్ చేసేసి హారతుల వెలుగులో స్వామి అమ్మవార్లను చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి. హారతులు కూడా చాలా రకాల హారతులైతే ఇచ్చేవారు. అలాగే ఇక్కడ సూర్య భగవానుడండి. ఇక్కడ ఒక చెక్క అండి. మరి ఎర్రచందనం చెక్కో ఏంటో తెలీదు కానీ, ఆ చెక్క పైన ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సూర్య భగవానుడు రథంపై ఉన్నట్టు ఆహ్, చెక్కారు. ఎంత బాగున్నారో స్వామివారు. అలాగే వెనకతల వచ్చేసి శ్రీచక్రం ఉంది. అలాగే స్వామివారి వెనకాల వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు అయితే ఉన్నారండి. ఇది హోమం మాట లాస్ట్ రోజు అంటే పూర్ణావతి చేసిన రోజైతే అందులో చాలా రకాల ద్రవ్యాలేసి ఎంతో బాగా చేశారు. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో షార్ట్ వీడియో కింద పోస్ట్ చేశానండి. అవన్నీ కూడా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్స్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చూడండి. ఆ షార్ట్ వీడియోస్ లింక్స్ కూడాని చాలా బాగుంటది. ప్రతిరోజు ఈవినింగ్ టైంలో రథోత్సవం జరిగేది. ఈ బుల్లి రథంలో 7 గుర్రాల పైన ఉన్న సూర్యభగవానుడి విగ్రహం అయితే ఉంటదండి. ఇత్తడి విగ్రహం చిన్నది. సో, ఆ స్వామివారిని ఈ యాగశాల చుట్టూతా కూడా ప్రతిరోజు హారతులకి ముందు ఊరేగించేవారండి. అంటే రథాన్ని లాగేవారు భక్తులందరూ కూడాని. ఈ యాగశాల చుట్టూ డైలీ కూడా ఆ రథాన్ని తిప్పేవారండి. సో, ఈవినింగ్ టైంలో ఆ రథాన్నయితే బయటకి తీసుకొచ్చేవారు. సో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అంటే రకరకాల పూలతో స్వామి అమ్మవారిని అలంకరణ చేశారు. కానీ ఆ విగ్రహాలు చూడండి ఎంత నిండుగా అయితే అలంకరణ చేశారో చాలా బాగా అనిపించిందండి. ఈ యాగశాల ఎంత టైం వీడియో షూట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఏదో షూట్ చేయాలన్నట్టుగా అనిపించింది నాకైతే. సో, బావుంది కదండీ! నిజంగా ఇలాంటి పూజలు మనం చేయించుకోలేనప్పటికీ కూడా చూడ్డానికైనా ఎంతో అదృష్టం చేసుకోవాలండి. సో, అందుకే నేను ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇప్పుడు అంటే ఒక నెల అవుతుందిలెండి. రథసప్తమి టైంలో షూట్ చేశాను కదా! ఆ రథసప్తమి వీడియో తర్వాత పూజల వీడియోస్ అన్నీ పోస్ట్ చేసినప్పటికీ కూడా ఈ వీడియోస్ పెండింగ్‌లో ఉంచేశాను. కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా ఈ వీడియో మీ అందరితోటి షేర్ చేసుకోవాలి. మీరు కూడా చూసి స్వామి అమ్మవారిని దర్శించుకోవాలి అన్నట్టుగా ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, అలాగే బుడతల మావిడి దగ్గర స్వయంభూగా వెలిసిన శివయ్య అండి. ఈయన్ని కూడా దర్శించుకున్నాము. సతీ సమేతంగా స్వామివారు అయితే ఉంటారు. ఇక్కడ మీరు చూసారు కదా! అమ్మవారు మొత్తం పసుపు అంతా పూసి చక్కగా అలంకరణ చేశారు. ఈ స్వామివారు 3 ముఖాలు ఉంటాయండి మనకి. ఎంత క్లారిటీగా తెలుస్తాయో స్వామివారి ముఖం వచ్చేసి శివలింగానికి. అలాగే వెంకటేశ్వర స్వామివారు టెంపుల్ కూడా ఉంటది. ఇక బుడతల మావిడి అంటే చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడికి వచ్చామంటే మొత్తం దేవతామూర్తులు అందరూ ఉంటారు. కాలభైరవ స్వామి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ నరసింహస్వామి ఇలా మొత్తం అమ్మవార్లు అందరూ ఉంటారండి ఇక్కడ. సో, దీనికి ఒక చరిత్రే ఉందండి. మా నాన్నగారు చెప్తారు. ఈ బుడతల మావిడికి అంటే బుడతల మావిడి అని పేరు ఎలా వచ్చింది అన్నది ఇవన్నీ కూడా మా నాన్నగారు అయితే చెప్తారు. కానీ విన్నా కాసేపు మనం అంత ఇంట్రెస్ట్‌గా పట్టించుకోము కదా! ఇలా ఈ వీడియోస్‌కి ఏమైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్న టైంలో వింటే కొంచెం గుర్తుంటదండి. నార్మల్‌గా చెప్పినప్పుడు మనకెందుకులే అన్నట్టుగా పట్టించుకోము కదా! కానీ ఈ బుడతల మావిడి చరిత్ర అయితే ఏదో చెప్తారండి. చాలా ప్రసిద్ధి చెందింది. చాలామంది మహాశివరాత్రి రోజు ఇక్కడే వచ్చి నదీ స్నానం చేసి స్వామిని అయితే దర్శించుకుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకున్నాము. సో, ఇక్కడ ఆ 10 రోజులు కూడా మార్నింగ్, ఈవినింగ్ వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలైతే పెట్టేవారండి. అది కూడా ఉల్లి, వెల్లుల్లి వేయకుండా అయితే వంటలు చేసేవారు బ్రాహ్మలు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! బుడ్డదానికి మా చిన్నత్తయ్య గారు అయితే భోజనం తినిపిస్తున్నారు. అది భోజనం తినని అల్లరి చేస్తుందనేసి అలా అయితే మేము కూడా వచ్చి కబుర్లు చెప్తే తింటది కదా అంటే ఎంత తెలివైందోనండి. మనం ఏం చెప్పినా కూడా అదైతే ముద్ద నోట్లో పెట్టుకునేది కాదు. సో, ఇక్కడైతే ఈ కాలువ గట్టు భలే ఉంటదండి. కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తది. అవతల పక్క నుంచి చూస్తే ఇవతల పక్క ఏ విధంగా ఉందో, ఇవతల పక్క నుంచి చూస్తే అవతల పక్క సేమ్ అదే విధంగా ఉంటది. అటుపక్క కూడా శివాలయం అయితే ఉందండి. నోట్‌బుక్ మూవీలో అనుకుంటానండి. ఇక్కడ షూటింగ్ కూడా చేశారు. ఈ కాలువ గట్టు దగ్గర ఏదో సాంగ్‌కి బావుంటదన్నమాట. ఇప్పుడు పిల్లలకి మొబైల్ ఇస్తే చాలండి. ఏం పెట్టామో, ఏం చేసామో అన్నది కాదు. తిన్నన్నది కూడా తినేస్తున్నారు. కొద్దిమందికి భయం పెడితే తింటారు కదా! సో, అలాగే దీనికి హరిదాస్ గారు అంటే భయమంటండి. నేను మొబైల్ ఇస్తానన్నా కూడా చేత్తో తీసుకోలేదు. కానీ హరిదాస్ గారు వస్తున్నారంటే చాలండి తిన్ను అన్నా కూడా ముద్ద నోట్లో పెట్టేసుకుంటుంది. నాకు నేనే గుర్తొచ్చాను. చిన్నప్పుడు హరిదాస్ గారు అంటే నాకు కూడా చాలా భయం మాట. ఎందుకో తెలీదు. సో, ఇంకా ఫైనల్‌గా ఎలా అయితేనో అత్తయ్య గారు దానికి భోజనం పెట్టేశారు. మా చిన్నోడినేమో వాళ్ళ తాతగారు వాటర్‌లోకి దింపి ఆడిపిస్తున్నారు. మా బుడ్డిదాన్ని కూడా నువ్వు భోజనం చేసేస్తే నేను కూడా నిన్ను వాటర్‌లోకి తీసుకువెళ్తాను. మనం కూడా కాళ్ళు కడుక్కుందాము అనేసి అన్నానండి. సో, ఇంకా ఫైనల్‌గా ఎలా అయితేనో పాపం కొంచెం అన్నం అయితే తింది. ఇంక సర్లే బలవంతం పెట్టకూడదు అన్నట్టుగా
కాళ్ళలోకి వెళ్ళి మేమిద్దరం కాళ్ళు కడుక్కుని వాటర్ చుమ్ముకు అయితే వచ్చేసామండి. ఇక్కడ గోమాతకు కూడా పూజలు అయితే చేపిస్తున్నారు డైలీ కూడాని. స్వామివారికి పూజ అంతా పూర్తయిన తర్వాత ఇలాగ హారతులు అయితే ఇప్పించారండి. ఎన్నో ఒత్తులు వేశారు. అంటే మనం రథసప్తమి రోజు 365 ఒత్తి వెలిగించుకుంటాము కదా, అలాగే ఇప్పుడు కూడా 365 ఒత్తి వెలిగించారు. అలాగే ఇత్తడి ప్లేట్లో వరిపిండి వేసి వరిపిండి పైన కుందొత్తులు పెట్టి ఎన్నో లెక్క చెప్పారండి. అన్ని కుందొత్తులు అయితే వెలిగించి సూర్యభగవానుడికి కళ్యాణం అయిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ సమర్పించారు. అలాగే వండిన పరమాన్నం కూడా సమర్పించి ఇలా హారతులు అయితే ఇప్పించారండి అందరితోటి కూడా. అలాగే అందరూ కూడా రథాలను అయితే చేసుకొచ్చారు కదా చిక్కుడుకాయలతో, ఆ రథాలను కూడా లాగించి చాలా బాగా పూజ అయితే చేశారండి. ఇలాంటి హారతులు ఇవ్వడానికి పెద్ద ఇత్తడి ప్లేట్లు తెచ్చుకోవాలి. అవి కూడా దలసరిగా ఉన్నవి తెచ్చుకోవాలండి. చాలా మంది నార్మల్గా ఇత్తడి ప్లేట్లు తీసుకొచ్చారు. అవేమో పెద్ద పెద్ద అగ్ని జ్వాలల్లాగా అయితే వచ్చేసాయి. సో ఇంకా పరమాన్నం అయితే నైవేద్యం కింద సమర్పించాక అందరినీ కూడా తినమన్నారు. సో మా గాయత్రి వాళ్ళు మాకు కూడా పరమాన్నం ప్రసాదం అయితే పెట్టారు. మేము కూడా తిన్నామండి. చూసారు కదండి, ఇంతమంది దంపతులు సూర్యభగవానుడికి రథసప్తమి రోజు ఒకే చోట పాలు పొంగించి పూజలు అయితే చేశారు. ఎంత బాగా చేసుకున్నారో కదండి. మన ఇంట్లో చేసుకున్న లేడీస్ ఒకళ్ళమే చేసుకుంటాము, అలాంటిది ఇంత మంచిగా పూజలు అయితే చేసుకున్నారు అందరూ కూడా. ఆ రథంలో చిక్కుడాకులు వేసుకోండి, పైన కింద కూడా కొద్దిగా పరమాన్నం పెట్టండి. ఏమన్నా మనం తీసుకున్నాం కదా మళ్ళీ పెట్టచ్చా, అనుమానం లేదండి. అక్కడ అలా మంటల్లో వచ్చేస్తున్నాయి. ఆ దీపాలు జాగ్రత్తగా చూసుకోండి, ప్రమాదం లేకుండా. సూర్యనారాయణ దేదీప్యమానాలు వెలుగుతున్నాడు. ఆయన మనకి ఎంత చల్లదనాన్ని ఇస్తాడో అంత వెచ్చదనాన్ని పరమాన్నం పెట్టుకోండి. చూసుకోండి, చిక్కుడాకు కింద పైన వేసుకుని రథం మీద పరమాన్నం పెట్టుకోండి. స్వామి కళ్యాణం అయింది, భోజనాలు అయ్యాయి. ఇప్పుడు దంపతులను ఊరేగింపు అనమాట రథం మీద. ఈ నూతన దంపతుల్ని రథం మీద ఊరేగిస్తే అందరూ కూడా చూస్తారు. చక్కగా రథం మీద దంపతులు ఊరేగింపు ఉంటుందండి. కళ్యాణం పూర్తయింది. తలంబ్రాలు వేశారు, హారతులు ఇచ్చారు. ఇంకా దంపతులను అయితే అక్కడున్న రథంలో కూర్చోబెట్టి ఊరేగించమని చెప్తున్నారండి పూజారులు. అలాగే ఇక్కడ పరమాన్నం అయితే అందరం ప్రసాదం కింద తీసుకున్నామని చెప్పాను కదా, అక్కడతో పూజ అయింది. అయిన తర్వాత వీళ్ళు డైలీ చేసే సూర్యభగవాన్ పూజ అయితే ఉందంటండి. ఇంకా అదంతా అవతలకు 1 అవర్ పైనే పడుద్ది అన్నారు. సో ఇంక అప్పటికే టైం వచ్చేసి 1 అలా అయిపోయింది. ఇంక మేమైతే ఇంటికి బయలుదేరిపోదాం కదనేసి మా ఆడబడుచు నేను అయితే స్వామివారిని దర్శించుకుని భోజనం చేసేసి ఇక్కడ ఇంటికి అయితే బయలుదేరుతా అలా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసామండి. ఆ రోజు వీళ్ళకి 3:30 అయ్యిందండి పూజ అంతా అవతుల్లోకి రథసప్తమి రోజు. సో కానీ చాలా బాగా చేశారు. రథంలో అవుతారు అందరూ ఎరుపు కట్టుకున్న వాళ్ళే తెలియట్లేదు. చూసారు కదండి, ఇంతమంది దంపతులు ఒకే చోట రథసప్తమి రోజు సూర్యభగవానుడికి పూజ అయితే చేశారు. అలాగే స్వామివారి కళ్యాణం కూడా చేసుకున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.